కూడా దేవుని పేరిట వందనాలండి. గత వారమంతయు దేవుడు మనందరిని కాచి కాపాడి తన రెక్కల క్రింద మనందరినీ భద్రపరిచాడు. మరి ముఖ్యంగా మనకు తెలిసినట్టుగా సురేష్ బ్రదర్కి గత వారం తనకున్న అపాయ పరిస్థితుల నుంచి కూడా దేవుడైతే కాచి కాపాడి మనందరి మధ్యలో ఇలా తీసుకుని వచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. దేవుడి కార్యాలను మనము ఒక్కొక్కటి వివరించడానికి మన జీవితకాలం సరిపోదండి. అలాంటి గొప్ప కార్యాలు చేస్తున్న మన దేవునికి మనం హృదయపూర్వకంగా ఆయనను ఆరాధిస్తూ, ఆయనను కీర్తిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన చూపిన బాటలో సాగటమే మన యొక్క కర్తవ్యం. ఎందుకంటే ఆయన లేనిదే మనం లేము. ఆయన సృష్టించుకున్న వాళ్ళం మనము. ఆయన చెప్పి ఉన్నాడు ఆయన వాక్యం ద్వారా, నిన్ను నేను నా అరచేతిలో చెక్కుకున్నానని. అలాంటి వారికి మనకి ఎలాంటి అపాయం వస్తుందండి? మనం అరచేతిలో చెక్కుకున్న వాడిని ఎంత కాపాడుకుంటాం? ఒక కోడి తన పిల్లల్ని ఒక గ్రద్ద కింద నుంచి, ఎంత పెద్ద ఆకాశంలో ఉన్న గ్రద్ద కూడా కిందికి వచ్చి కోడి పిల్లల్ని పట్టుకుని పోతే దాన్ని ఎదిరించడానికి ఆ కోడికి ఎంత సాహసం ఉంటుందో, ఎంత ధైర్యం ఉంటుందో, అలాంటి ధైర్యాన్ని ఈ లోకంలో దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ, ఎలాంటి అపాయ పరిస్థితిలో ఉన్నా కానీ ఆ కోడి తన పిల్లల్ని కాపాడినట్టు దేవుడు మనందరినీ తన రెక్కల క్రింద భద్రపరుస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన పూర్వకంగా ఈనాటి కార్యక్రమంలోకి, ఆరాధనలోకి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి ప్రభా. ఎనలేని నీ ప్రేమను బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, విలువైన రక్తాన్ని కాచి ప్రభా మమ్మల్ని కొన్నా దేవుడవు తండ్రి. ఇదిగోనైనా తిరిగి నీవు మా నుంచి ప్రభా ఆశించింది ఏమీ లేదయ్యా. ఇదిగో మా హృదయాలను తప్ప, ఇదిగోనైనా ప్రభా నీవు మమ్మల్ని మా నుంచి ఆశించింది ఏమీ లేదయ్యా. ఆయనను ఆ హృదయాన్ని కూడా మీకు ఇవ్వటానికి ప్రభా మేము ఎన్నోసార్లు వెనుకాడుతూ ఉంటాం తండ్రి. ఎన్నో మార్లు నీ నుంచి దూరంగా పారిపోతూ ఉంటాం తండ్రి. అయితే ప్రభా నీవు మాత్రం మమ్మల్ని విడువక, ఎన్నోసార్లు మీ నుంచి విడిపోయి పారిపోతున్నప్పటికీ నీవైతే మమ్మల్ని ప్రేమిస్తూ నీ రెక్కల క్రింద మమ్మల్ని అక్కడ చేర్చుకుంటున్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎవరు ఎలాంటి హృదయంతో వచ్చారో, ఎలాంటి అక్కరతో వచ్చారో, ఎలాంటి వేదనతో వచ్చారో అందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇదిగోనైనా ప్రభా, అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పిన దేవుడు అవుతండి. ఇదిగోనైనా ఈ సమయంలో ఎవరెవరు ఎలాంటి వేదనతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో ప్రభా నిన్ను అడుగుతూ ఉన్నాం తండ్రి. వాడన్నింటినీ దయచేసే దేవుడు అవుతండ్రి. ఇదిగోనైనా ప్రభా, మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభా సురేష్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి. తనకు ప్రభా రావడానికి ఇచ్చిన స్వస్థతను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా పూర్తి స్వస్థతను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీ కుమారుని ముట్టండి ప్రభా. బలంగా నీలో వాడుకుంటున్నప్పుడు శోధకుడు ఎన్నో మార్లు ఎటు నుంచి ప్రభా దాడి చేద్దామా అని ప్రభా, పడగొడదామా అని ప్రభా ఎన్నో మార్లు ఎదురు చూస్తూ ఉంటాడు తండ్రి. ఇలాంటి శోధనలకు ప్రభా భయపడి నీ వాక్యాన్ని ప్రకటించడానికి, నీ నుంచి విడిపోవటానికి ప్రభా మాకైతే ధైర్యం ఈ వద్దునైనా ప్రభా, ఆలోచన కూడా దయచేయద్దునైనా ప్రభా. ఇదిగోనైనా శోధకుడు మా మీద జయము దయచేయద్దునైనా ప్రభా. వాడిని నీవు నీ కాళ్ళ కింద త్రొక్కిపట్టి ప్రభా వాడిని అధపతాళానికి ప్రభా పంపించమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ ఆరాధన ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా రప్పించండి తండ్రి. పాటల్లోను, వాక్యంలోను, షార్ట్ మెసేజ్లోను, మెయిన్ మెసేజ్లోను, బల్లారాధనలోను, ప్రతి విషయంలోనూ మీరు మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. ఈ కార్యక్రమం మొదటి నుంచి తుది వరకు ఈ ఆరాధన నీ చేతికి సమర్పించుకుంటూ ఈ కొద్ది నా ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు పట్ల ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కృతజ్ఞతతో మనందరం దేవుని స్తుతించుకుందామండి. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా అని. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై
మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజరక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నిజరక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలు బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలు బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. धन्यवाद के साथ स्तुति गाऊंगा है यीशु मेरे खुदा. उपकार तेरे बेशुमार कोटि कोटि स्तुति धन्यवाद. योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे. योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे. मांगने से ज्यादा मिला मुझे. आभारी हूँ प्रभु मैं. मांगने से ज्यादा मिला मुझे. आभारी हूँ प्रभु मैं. धन्यवाद के साथ स्तुति गाऊंगा है यीशु मेरे खुदा. उपकार तेरे बेशुमार कोटि कोटि स्तुति
सच जिंदा खुदा, तुझ पर ही भरोसा मेरा। तू है सच जिंदा खुदा, तुझ पर ही भरोसा मेरा। सेवा पूरी करके पाऊं इनाम, प्रभु ऐसा दो वरदान। सेवा पूरी करके पाऊं इनाम, प्रभु ऐसा दो वरदान। धन्यवाद के साथ स्तुति गाऊंगा, है यीशु मेरे खुदा। उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। మనము సజీవ లెక్కలో ఉన్నామంటే దానికి కారణం మన యొక్క గొప్పతనం కాదు, మన యొక్క పలుకుబడి కాదు, మన బంధువర్గం కాదు, మన యొక్క ఉద్యోగం కాదు, మన యొక్క ఆస్తిపాస్తులు కాదు. ఇది మాత్రం కేవలం ఆ దేవుని యొక్క మహాకృప. ఆయన కృప లేకపోతే మనం సజీవ లెక్కలో ఉండడం అసాధ్యం. మనం ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నామంటే కేవలం ఆయన మనల్ని ఇంకాను మరణానికి అప్పగించలేదు. ఇది మాత్రం మనము నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. దేవుడు మన పట్ల ఇంత ప్రశాంతమైన వాతావరణంలో వాక్యాన్ని వినటానికి ఇచ్చినటువంటి ఇంత మహాభాగ్యం ఎంతోమందికి ఈ సమయంలో లేకపోయి ఉండొచ్చు, లేదు కూడా. కానీ దేవుడు రాబోయే రోజుల్లో ఇంత ప్రశాంతంగా వాక్యం వినే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అవకాశం ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? ఇక్కడ మనకు రాసినట్లుగా ఉపదేశమును నిరాకరింపవద్దు. ఉపదేశం వినేటప్పుడు మనం ఎటువంటి అనాలోచితంగా ఆలోచించకుండా ఏదైతే చెప్తున్నామో, ఏదైతే చెప్పబోతున్నామో ఈ దేవుడు మాటలు కాబట్టి మనము ఎన్నో సమస్యలు వారమంతా మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ సమయము దేవుడి సమయం కాబట్టి మనం అవన్నీ పక్కన పెట్టి దేవుడు వాక్యాన్ని వినగలిగి దేవుడు వాక్యానుసారం నడుచుకునేవారుగా ఉండాలి. అయితే వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి పరలోకమందున్న మా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకొని మీ యొక్క సన్నిధిలో నిలబెట్టిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుడా తండ్రి, నిజమే తండ్రి, మీ యొక్క చిత్తములో లేకపోతే మేము ఇక్కడ ఉండేవారం కాదు నాయనా. దేవుడా తండ్రి, ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం దేవుడా తండ్రి, ఇక్కడ ఏ మనసుకు ఏది అవసరమై ఉంటున్నదో ఆ వాక్యాన్ని మీ యొక్క బోరగా నా నోటిని వాడుకోమని వేడుకుంటూ, ఇక్కడ ఉన్న ఏ వాక్యం బోధించబడుతున్నదో అది నీ మాటగా నాయన ఉన్న వాక్యం ఉన్నట్లుగా చెప్పి ఆ వాక్యం విత్తబడులాగా నాకు దయచేయమని ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు నీకే వందనాలు తెలియజేసుకుంటూ, నాయన దేవుడి తండ్రి చెప్పే వాక్యము తప్పులు లేకుండా మీరే నా యందు ఉండమని వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. గురించి మనకు కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే యూదా గోత్రానికి సంబంధించినటువంటి యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు. ఈ కాలేబు ఎవరు? ఈ కాలేబు ఏం చేశాడు? ఆ కాలేబులో ఉన్నటువంటి గొప్ప గుణగణాలు ఏమిటి? దాని ద్వారా దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అనేది మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా కాలేబు అనే మాటకి, ఆ పేరుకి అర్థం ఏంటంటే పరాక్రమశాలి మరియు
కుక్క అనే అర్థం కూడా వస్తుంది. ఆ 2 అర్థాలు ఆ పేరుకి ఉండడం జరుగుతుంది. ఇతని యొక్క తండ్రి పేరు యెఫున్నె. అయితే ఈ కాలేబు గురించి చెప్పుకునే ముందు జరిగిన కొన్ని అంశాల గురించి మీకు చెప్పినట్లయితే సంఖ్యాకాండము 13 అధ్యాయం 13-14 అధ్యాయాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలని మీకు నేను చెప్తాను. తర్వాత కొన్ని అంశాలు మనము రెఫరెన్సుల ద్వారా చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, యెహోవా దేవుడు ఈ ఇశ్రాయేలులకు ఒక కానాను అనే ప్రదేశాన్ని, వాగ్దాన భూమిని ఇవ్వాలని అనుకున్నప్పుడు వీరు అరణ్య మార్గం నుంచి ప్రయాణం చేస్తూ ఇశ్రాయేలు జనము కాదేషు అనే ప్రాంతానికి వచ్చి ఆగినప్పుడు యెహోవా దేవుడు మోషేకు ప్రత్యక్షమై, మోషే, నేను మీకు ప్రసాదించబోయే ఆ వాగ్దాన భూమి ఏదైతే ఉందో అక్కడికి మీ దగ్గర ఉన్నటువంటి ఆ 12 గోత్రాలకు సంబంధించిన వారిలో నువ్వు 12 మందిని మనుషులను ఎన్నుకొని ఆ ప్రాంతానికి పంపించి అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో చూచి వచ్చులాగున కొంతమందిని నువ్వు ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరుగుతుంది. అప్పుడు మోషే ఏం చేస్తాడంటే, యెహోవా దేవుడు చెప్పినట్లుగా ఆ మోషే ఆ 12 గోత్రాల్లో ఉన్నటువంటి 12 మంది ప్రధానులను ఎన్నుకొని వారితో ఈ విషయం చెప్తాడు. యెహోవా దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దాన భూమిని మీరు చూడాలి అని అక్కడికి మీరు వెళ్ళి అక్కడున్న జనులు బలవంతులో బలహీనులో, అక్కడున్న ప్రదేశం మనం నివసించడానికి అనుకూలం లేనిదో, అక్కడున్న ప్రజలు గుడారంలో జీవిస్తున్నారా, లేదంటే పెద్ద ప్రాకారాలు కట్టుకొని ఉన్నారా, ప్లస్ అక్కడున్న భూమి సారవంతమైనదా నిస్సారమైనదా, అది మనకు అనుకూలంగా ఉంటుందా లేదా అని మీరు వచ్చేటప్పుడు కొన్ని ఫలాలను తీసుకొని అక్కడ పండినటువంటి కొన్ని ఫలాలను తీసుకొని రమ్మని చెప్పడం జరుగుతుందండి. అయితే ఈ 12 మంది బయలుదేరి ఆ కానాను ప్రాంతానికి వెళ్తారు. ఆ కానాను ప్రాంతానికి వెళ్ళి 40 రోజులు ఆ ప్రాంతాన్ని మొత్తం వాళ్ళు సంచరించి వాళ్ళు తిరిగి ప్రయాణమై వస్తూ ఈ మోషే గారు చెప్పిన రీతిగా కొన్ని ఫలాలని, ఆ టైంలో ద్రాక్ష ఫలాలు పండేటువంటి కాలం అది. ఆ టైంలో వాళ్ళు వస్తూ ఏం తీసుకొని వచ్చారంటే ద్రాక్ష గెలను తెచ్చారంట. మనకి ద్రాక్ష గుత్తులు దొరుకుతాయా, గెలలు దొరుకుతాయండి? అంటే గెలలు దొరకడం అంటే అది మామూలు విషయం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అక్కడ సమృద్ధిగా పంటలు పండుతాయని అర్థం. ఆ గెలని 2 వ్యక్తులు మోసుకొని వస్తున్నారంట. అంటే ఎంత పెద్ద ఏంటది ద్రాక్ష గెల, అరటిపళ్ళు గెలల్లాగా ద్రాక్ష గెలలు పండుతున్నాయంట అక్కడ. ప్లస్ దాంతోపాటు కొన్ని దానిమ్మ పండ్లు, నారింజ పండ్లు తీసుకురావడం జరిగింది. అంటే ఇదే గెల ఉందంటే ఇంకా దానిమ్మ పండ్లు టెంకాయలాగా ఉంటాయి అక్కడ. అంటే అంత సమృద్ధి, అంటే దేవుడు ఆశీర్వదించే వీళ్ళకి ఇస్తానన్న దేశాన్ని వారు ఆ పంట ద్వారా అర్థమవుతుంది దేవుడు ఎంత మంచి దేశాన్ని వీళ్ళకి వాగ్దాన భూమికి ఇవ్వబోతున్నాడు అనేది. అయితే వారు తీసుకొని 40 రోజులు తర్వాత వారు ఆ పంటను తీసుకొని రావడం జరిగింది. వారు తీసుకొని వచ్చి అహరోను మోషే ఎదుట వాటిని ఆ సర్వ సమాజం ఎదుట ఉంచడం జరిగింది. ఉంచి వారు మాట్లాడుతున్నారు. వారు మోషే అడుగుతున్నాడు, చెప్పండి ఏంటి అక్కడ పరిస్థితుల గురించి అని అడిగినప్పుడు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 28వ వచనం, 27. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నువ్వు మమ్మల్ని పంపిన దేశంకి వెళితివి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పనులివి అని చెప్పారు. ఏమని చెప్పారు? ఆ దేశం ఎలాంటిదంట? పాలు తేనెలు ప్రవహించు దేశమే. తర్వాత వచ్చినానికి వచ్చేసరికి వాళ్ళు క్వశ్చన్ మార్క్ పెట్టారండి. ఏమన్నారు? అయితే ఒక్క నిమిషం సిస్టర్. అయితే ఇప్పుడు అక్కడ మోషే గారితో అంటున్నారు, మోషే గారు అసలు మీరు మమ్మల్ని పంపిన దేశము నిజముగా పాలు తేనెలు ప్రవహించే దేశము, బ్రహ్మాండంగా ఉంది, అక్కడ పంటలు బ్రహ్మాండంగా ఉన్నాయి,
అక్కడ ఉన్న పరిస్థితులు బ్రహ్మాండంగా ఉన్నాయి. అక్కడున్న ప్రజలు గుడారాలు కాకుండా కోటల్లో మంచి బంగ్లాల్లో జీవిస్తున్నారు. అక్కడున్న భూములు సారవంతమైన, మనం జీవించడానికి అనుకూలమే అన్నీ చెప్పి లాస్ట్కి ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి అన్నీ చెప్పి లాస్ట్లో అయితే అంటే ఏముంటుందండి? ఇప్పుడు ఒక సంబంధానికి ఒక అమ్మాయి దగ్గరికి పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్ళారు పెళ్లి సంబంధానికి. అమ్మాయి గురించి అమ్మాయి సార్ ప్రతి వారం గుడికి వెళ్తుంది, బైబుల్ చదువుతుంది, పెద్దోళ్ళంటే గౌరవము, అన్నీ బాగుంటాయి, మంచి ఇంట్లో పనులన్నీ చేస్తుంది. అయితే కానీ అంటే ఏదో ఉంది అక్కడ ఏదో ఉందని అర్థం కదా. ఇక్కడ వీళ్ళు కూడా అదే అంటున్నారు. ఏమంటారంటే మరి కంటిన్యూగా 28వ వచనం చదవండి సిస్టర్. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలు గొప్పవి, మరియు చాలు సిస్టర్ అక్కడ అనామికులను సూచితిమి. వీరు అక్కడికి వెళ్ళి మంచి విషయాలు తీసుకురమ్మని, అక్కడ ఉన్న మంచి విషయాలు చెప్పమని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ స్టార్ట్ చేయడం మంచి విషయాలతో స్టార్ట్ చేశారు. తర్వాత వీరిని ఏమని చెప్పుకుంటారంటే అబ్బా అక్కడున్న జనులు చాలా బలవంతులు, వారిని మనం జయించడం అసాధ్యం, అబ్బో వారి చేత మనం చిక్కినప్పుడు చచ్చిపోతాం అంతే అని వీళ్ళు వారితో ఎలా పోల్చుకుంటున్నారో తెలుసా? వారి ముందు వీళ్ళు ఎట్లా కనిపిస్తున్నారంటే మిడతల్లా కనిపిస్తున్నారంట. వీరి దృష్టిలో వారి గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అమ్మో వాళ్ళ ముందు మనం ఏంది మిడతల్లా ఉన్నామని. మనకి 32వ వచనంలో మీరు చదివినట్లయితే ఉంటుంది అక్కడ. మరియు వారు సంచరించి చూసిన దేశంను గూర్చి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారం చెప్పి, ఏ సమాచారం అది? ఆ సమాచారం చదవండి సిస్టర్. మేము సంచరించి చూసిన దేశం, మన నివాసులు భక్షించు దేశము, ఉన్నత దేహులు, అక్కడ నెఫీల సంబంధులైన అనాక వంశపు సూచితిమి. మా దృష్టికి మేము మిడతల్లా ఉన్నారట, వారి దృష్టికి అట్లే ఉంటిమని. ఇక్కడ వారు ఒక చెడ్డ సమాచారం ఏం తీసుకొని వచ్చారంటే ఇదే. వారి దృష్టి వాళ్ళు చాలా బలవంతులు, వారు దొరికినామంటే మనం వాళ్ళకి ఆహారం అయిపోతాం, వారు చాలా బలవంతులు అని ఒక చెడ్డ సమాచారాన్ని ఆ 12 మందిలో 10 మంది చెప్తున్నటువంటి మాట. ఈ మాట వినంగానే అక్కడున్న ఇశ్రాయేల్ జనాంగ సమూహాన్ని మొత్తానికి ఏమైందో తెలుసా అండి? 14వ వచనం మొదటి వచనంలో ఏముంటుందంటే అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారంట. ఆ మాట ఎప్పుడైతే వారు చెప్పారో భయపడిపోయారు. వారు భయపడిపోయి వెలుగెత్తి కేకలు వేసి రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చారంటండి. ఎలుగెత్తి ఏడ్చారంటే అది ఎందుకు అలా జరిగిందంటే వీరేం చేశారు? వారిలో అవిశ్వాసాన్ని నింపారు, వారిలో భయాన్ని కలిగించారు. అయితే అప్పుడు ఈ సందర్భంలో, ఇట్లాంటి సందర్భంలో అప్పుడు ఈ యెఫున్నె కుమారుడైనటువంటి ఈ కాలేబు లేచి, ఇక్కడ మీకు క్లియర్గా రాసి ఉంటుంది 30వ వచనము 13-30. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళుదుము, దాని స్వాధీనపరుచుకుందుము, దానిని జయించుటకు మన శక్తి చాలుననెను. ఇక్కడ నూను కుమారునైనటువంటి యెహోషువ, ఈ యెఫున్నె కుమారునైనటువంటి ఈ కాలేబులు ఇద్దరు ఏమంటున్నారంటే అక్కడ నిశ్చయముగా మనము వారిని జయిస్తాము, ఆ దేశాన్ని మనము స్వాధీనపరుచుకుంటాము, దాన్ని జయించగలిగే శక్తి మనకుంది అని ఎంతో కాన్ఫిడెంట్గా విశ్వాసంగా చెప్తున్నారండి. అంటే ఈ 10 మంది చెప్పలేనిది ఈ కాలేబు మాత్రమే చెప్తున్నటువంటి ఈ యొక్క మాటకి అసలు కారణం ఏంటని మనం గమనించినట్లయితే
14వ అధ్యాయము 9వ వచనంలో ఆఖరి లైన్ నుంచి పై వాక్యం ఉంటుందండి. యెహోవా మనకి తోడై ఉన్నాడు, వారికి భయపడకుమనిరి. ఇది ఆయన ధైర్యానికి, ఆయన విశ్వాసానికి కారణం. అయితే ఇక్కడ ఈ 10 మంది లేనిది, ఈ సర్వ సమాజంకి లేనిది, ఈ కాలేబుకి యెహోషువకు ఉన్నది ఏంటంటే స్థిరమైన విశ్వాసం. కాలేబు ద్వారా దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే క్రైస్తవులుగా క్రైస్తవులు మనం ఎప్పటికైనా స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలండి. ఇక్కడ కాలేబు అదే కలిగి ఉన్నాడు. అంతమంది భయపడి వణికిపోతూ ఉంటే కాలేబు లేచి అంటున్నాడు, మీరు భయపడకండి, ఎందుకంటే మన వెనక ఉన్నవాడు యెహోవా దేవుడు. మన గొప్పతనం కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ జనాన్ని ఈ 10 మందితో పోల్చుకుంటున్నారు, అందుకే వీళ్ళు మిడతల్లా కనిపిస్తున్నారు. కానీ కాలేబు ఏం చేస్తున్నాడంటే ఆ బలవంతుణ్ణి వారికంటే బలవంతుడైన దేవుడి పక్కన పెట్టి చూస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఎట్లా కనిపిస్తారండి? ఇసుక రేణులా కనిపిస్తారు దేవుడి దృష్టిలో వాళ్ళు. అయితే ఈ జనమేమో వీరితో పోల్చుకున్నారు. ఈ కాలేబు వారిని దేవుడు పక్కన పెట్టి చూడడంతో వాళ్ళు చాలా బలహీనులుగా కనిపిస్తున్నట్టుగా ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఆయన విశ్వాసానికి దేవుడు అంతకు ముందు ఈ ఇశ్రాయేల్ జనాంగం పట్ల ఎన్నో అద్భుతాలు చేశాడండి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. వారికి 40 సంవత్సరాలు కాకులతోటి మన్నాను ఆహారంగా అందించాడు. మారాను మధురముగా మార్చాడు. అంతేకాకుండా రాత్రి అగ్నిస్తంభమై పగలు మేఘస్తంభమై వారిని కాపాడుతూ వస్తున్నటువంటి ఇంత గొప్ప కార్యాలు ఆ అరణ్య మార్గంలో వాళ్ళకి చేస్తూ ఉంటే అవన్నీ మర్చిపోయి వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఇక్కడ 14వ అధ్యాయంలో మోషేని అహరోనును సనుగుకుంటూ మనం వెళ్ళిపోదాం, మనం వారి చేతిలో చావడానికా వచ్చింది ఇంత దూరం, వారి చేతిలో మనం చచ్చేది ఉంటే మనం అక్కడ ఐగుప్తులు చచ్చిపోతే అయిపోద్ది కదా, ఇంత దూరం తీసుకొని వచ్చి దేవుడు ఇట్లా చంపడానికే మమ్మల్ని ఇక్కడికి తెచ్చింది అని వారి సనుక్కుంటూ ఒక నాయకుని ఏర్పాటు చేసుకుని మళ్ళీ తిరిగి ఐగుప్తుకి వెళ్ళాలని మాట్లాడుకుంటున్నారండి. ఇక్కడ దేవుని పట్ల వారికి ఎంత అవిశ్వాసం కలిగి ఉన్నారో చూడండి. కాలేబుకి స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ 10 మంది చెప్పే మాట వింటారా? ఇద్దరు చెప్పే మాట వింటారా జనం? 10 మంది మాట చెప్తారు. అయితే వీరు అట్లా సనువుకుంటూ అట్లా మాట్లాడుకుంటుంటే అహరోను మోషే వారి ముందు సాగిలపడి, ఆ సర్వ సమాజం ముందు సాగిలపడితే ఈ యెహోషువ కాలేబు బట్టలు చించుకొని ఏమంటున్నారు తెలుసా? మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి గొప్ప దేశం, మంచి దేశం. బట్టలు చించుకొని మొత్తుకుంటున్నారు వాళ్ళతోటి. మీరు ఆ మాట నమ్మకండి. అయితే ఈ 10 మంది చెప్పిన మాట విని జనము వాళ్ళిద్దరిని ఏం చేయాలనుకున్నారు? ఒక్కసారి 9వ వచనం లాస్ట్ లైన్ ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. చూసారా? ఆ సర్వ సమాజం ఏమంటుందంటే వాళ్ళందరూ బట్టలు చించుకొని అంత విశ్వాసంతో వాళ్ళు చెప్తే ఈ జనం ఏమంటున్నారంటే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలని చూశారంటే. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విశ్వాసం దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండేవారికి అవిశ్వాసంగా ఉండేవారికి ఎంత తేడా చూడండి. మనం చెడు మాటల్ని చాలా తొందరగా వింటాం, మంచి మాటలు వినం. ఇక్కడ ఇదే జరిగింది. 10 మంది చెప్పిన చెడు మాటని వీరు విన్నారు, వారిని చంపడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ కాలేబు మాత్రము దేవుడి పట్ల స్థిరమైన విశ్వాసం కలిగి వారందరిని ఉన్నప్పటికీ కూడా ఈయనతో లేచి వారితో అంటున్నారు, మనము వెళ్తాము, దాన్ని ఆక్రమించుకుంటాము. ఇది ప్రాముఖ్యమైన అంశము కాలేబులో మనం చూసేది, స్థిరమైన విశ్వాసం. అంతేకాకుండా ఇతనిలో ఇంకొక లక్షణం కూడా ఉందండి. సంఖ్యాకాండము 14:24 మనం చూసినట్లయితే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేది. అక్కడ ఎంతమంది ఇశ్రాయేలీయులు అయితే వెళ్ళారో
20 లక్షలకు పైన ఉన్నారని మనకు బైబిల్లో ఉంటున్నది. 20 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఎవ్వరు కూడా ఆ కానాను దేశంలో అడుగు పెట్టలేదండి. అందరూ అడవిలో అరణ్యంలో చనిపోయారు. కారణం ఏంటంటే వారి పట్ల దేవుడు ఎన్ని కార్యాలు చేసినా కూడా వాళ్ళు విశ్వసించలేదు దేవుని. ప్రతి దానికి వారు అనుమానిస్తూనే అవిశ్వాసంగానే వారు అరణ్య మార్గంలో ప్రయాణం చేశారు. దేవుడు అంటారు, ఇన్ని కార్యాలు చేసినా ఇంకా వీళ్ళు మారకపోతే నేను ఏం చేయాలి, వీళ్ళందరినీ నాశనం చేస్తానంటే మోషే అడ్డుపడతాడు. మీరు ఈ అరణ్య మార్గంలో వీళ్ళని చంపితే అప్పుడు ఐగుప్తుల్లో నుంచి ఏమైనా వస్తుందంటే దీనికోసం వాళ్ళ దేవుడు తీసుకుపోయింది అని ఆపుతాడు. అయినప్పటికీ దేవుడు వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి అరణ్య మార్గంలోనే వారిని చనిపోవడం జరుగుతుంది. వారు ఎవ్వరు కూడా కానాను దేశంలో అడుగు పెట్టలేదు. ఒక కాలేబు, యెహోషువ మాత్రమే ఆ వాగ్దాన భూములు అడుగు పెట్టినట్టు బైబిల్లో రాయబడుతుంది. కానీ కారణం కాలేబుకున్నటువంటి గొప్ప విశ్వాసం. ఇక్కడ మనం చూసినట్లయితే నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి మరియు పూర్ణ మనసుతో నన్ను అనుసరించి, అంటే ఇక్కడ 2 అంశాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మంచి మనసు మరియు పూర్ణ మనసు. ఇది 2 కూడా ఒకటే కాదు. మంచి మనసు వేరు, పూర్ణ మనసు వేరు. ఇదే వచనాన్ని ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉందంటే, హీ హ్యాస్ ఎ డిఫరెంట్ స్పిరిట్ అండ్ హ్యాస్ ఫాలోడ్. డిఫరెంట్, మంచి మనసు అంటే డిఫరెంట్. అంటే కాలేబు అందరిలా కాకుండా డిఫరెంట్గా ఉన్నాడు. యెఫున్నె అనే పేరుకి అర్థం ఏంటంటే ప్రత్యేకించబడిన వాడు. అంటే తండ్రి లాగానే ఇతను కూడా ప్రత్యేకించబడినవాడు. ఏమని ప్రత్యేకించబడినవాడు అంటే ఆ జనాంగము, ఆ 10 మంది మొత్తము ఒకలా ఉంటే ఇతను డిఫరెంట్గా ఆలోచించాడు. ఏమని, మనం వెళ్తాం, కంపల్సరీ అక్కడికి వెళ్తామని ధైర్యంగా డిఫరెంట్గా ఆలోచించాడు. మనం కూడా ఈ లోకంలో జరుగుతున్నటువంటి వాటి వైపు మనము కలిసి జీవించినట్లయితే క్రైస్తవుల ప్రత్యేకత ఏముండదండి. ఎప్పుడైనా కూడా లోకం నుంచి వేరు చేయబడ్డ వారిగా మనము ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడి పట్ల కలిగి ఉండాలి. మన క్రియల్లో కానివ్వండి, మన పనుల్లో కానివ్వండి, మన యొక్క నివాసం ఉండే ప్రదేశాలకు కానివ్వండి, మనము ప్రత్యేకంగా మన క్రియల్లో మన విశ్వాసాన్ని చూపించేవారుగా ఉండాలి. అలాంటి మంచి మనసు మనం కలిగి ఉండాలి. ఈ విషయాన్ని కాలేబు కూడా ప్రత్యేకంగా ఆలోచించాడు కాబట్టి కానాను దేశంలో అతను అడుగు పెట్టడం జరిగింది. అంతేకాకుండా 2వ అంశం మనం తీసుకున్నట్లయితే పూర్ణ మనసుతో. పూర్ణము అనే దానికి కొద్దిగా మనకు అర్థమయ్యే రీతిగా చూసుకున్నట్లయితే యెహోషువ 14:13లో యెహోషువ 14:13 యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలుల దేవుడైన యెహోషువను నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతన్ని హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చాను. ఇక్కడ నిండు మనసుతో. నిండు మనసు అందరిలాగా సగం సగం కాదు, నిండు మనసు. దేవుడు కోరుకుంటున్నది క్రైస్తవులుగా మన జీవితాలు ఏంటంటే పూర్ణ మనసు, నిండు మనసు. అంటే గ్యాప్ ఉండదు. నిండు మనసు అంటే ఏంది? గ్యాప్ ఉంటుందండి? ఉండదు. ఫుల్. ఎగ్జాంపుల్, నిండు కుండ ఏమవుదంట? తొనకదు. మనము అదే సగం బిందె నెత్తిన పెట్టుకున్నాం అనుకోండి, అది తొనకడంతో పాటు మనల్ని కూడా తొనికిస్తుంది. మనం కూడా దూకుతాం ఆ బిందె దూకినట్టు. అయితే నిండు కుండ బరువైనప్పటికీ తొనకదండి, స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉంటుంది. అదే కలిగి ఉన్నాడు కాలేబు. ఇక్కడ పూర్ణ మనసు కలిగి ఉన్నాడు, నిండు మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో చాలామంది సగం ఆరాధన, సగం భక్తి, సగం బైబిల్ చదవడం, సగం పాటలు పాడడం, సగం చర్చికి రావడం, ఇదే సగం 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 సగం. అట్లా ఉంటే మనం ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వాదాలు పొందుకోలేము. కాలేబు ద్వారా దేవుడు అదే మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. 1, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. 2వది మంచి మనసు, అంటే డిఫరెంట్. అందరూ ఒకలా ఆలోచిస్తే మనం దేవుడిని దృష్టిలో పెట్టుకొని మన ఆలోచనలు ఉండాలి. 3వది నిండు మనసు కలిగి పూర్ణంగా ఖాళీ ఉండకూడదు. మనము దేవుడిలోనే జీవిస్తుండాలి. దేవుడు పట్ల, దేవుడు తప్ప మనకి వేరేది ఏది కూడా మనం ఎక్కువ చేసి చూడకూడదు. అలాగే
ఇక్కడ ఇంకొక అంశం మనం చూసినట్లయితే మంచి విషయాన్ని తెలియజేసిన వాడిగా ఇక్కడ కాలేబు మనకు కనిపిస్తున్నాడు. మంచి విషయం ఏంటి? ఆ మంచి విషయము, మనము ఖచ్చితంగా ఆ ప్రదేశానికి వెళుదాము, దాన్ని ఆక్రమించుకుంటాం, దాన్ని మనము జయించడానికి శక్తి కలిగిన వారము అని ఇక్కడ మంచి విషయాన్ని చెప్పాడు. అదే చెడు విషయం చెప్పిన వారు ఏమని చెప్పారంటే, మనం వెళ్ళలేము, అక్కడికి వెళ్తే చచ్చిపోతాం, వాళ్ళు చంపేస్తారు, అది ఇది అని చెప్పినప్పుడు వారందరూ అవిశ్వాసంతో వారందరూ కేకలు వేచి ఏడ్చి భయాన్ని కలిగించడం ద్వారా వీరందరూ ఏమయ్యారంట? యెహోవా సన్నిధి చేత తెగులు చేత చనిపోయారు. అంటే దీన్ని బట్టి మనము మంచి విషయాలు చెప్తున్నామా, చేరవేస్తున్నామా, చెడు విషయాలు చేరవేస్తున్నామా అనేది కూడా ఇక్కడ మన కాలేబు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి విషయాలు తెలియజేసే వారిగా ఉంటే దేవుడు ఆశీర్వాదాలు పొందుకుంటాం. అదే చెడు విషయాలు చేరవేసే వరంగా ఉంటే మన ఇంట్లో, మనం ఉండే ప్రదేశంలో తెగులు అనేది వస్తుంది. ఆ తెగులు ఏ రూపంలో అయినా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. చాలా సమయాల్లో మనం ఏం చేస్తుంటామంటే, మనకు వచ్చే సమస్యలని మనము ఏమనుకుంటామంటే, అది దేవుడు నాకే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, అది సార్ నాకెందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే కారణం అదే, మనలో ఏదో లోపాలు ఉన్నాయి, మనం సరి చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అది మనము ఎవరితో ఎక్కడ ఏ విధమైన మంచి సమాచారాన్ని మాత్రమే క్రైస్తవులుగా మనం చేరవేసే వారంగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. దాంతోపాటు ఇక్కడ ఆ కొండ ప్రాంతాన్ని, హెబ్రోన్ అనే కొండ ప్రాంతాన్ని ఈ కాలేబు కావాలని యెహోషువని అడిగినప్పుడు యెహోషువ అంటాడు, అబ్బో అక్కడ శత్రువులు చాలా బలవంతులు అన్నప్పుడు ఈ కాలేబు ఎంత కాన్ఫిడెంట్గా ఒక మాట అంటాడు తెలుసా? అది ఒకసారి చదువుదామా? యెహోషువ 14:11. హెబ్రోన్ అంటే సహవాసము అని అర్థం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయటం కానీ వచ్చుచు పోవచ్చునకు కానీ నాకిప్పటి ఇంట్లో బలం ఉన్నది. అంటే అప్పుడు ఎప్పుడైతే కానాను దేశానికి మోషే పంపినప్పుడు ఆయనకి ఎంత బలం ఉందో, అంటే 45 సంవత్సరాలప్పుడు ఆయన పంపారండి కానాను దేశానికి మోషే. దాని పైన అధ్యాయంలో ఉంటుంది, పైన వచనంలో ఉంటుంది ఆ విషయం. 45 సంవత్సరాలకు పంపినప్పుడు ఇప్పుడు ఈ మాట చెప్పే సందర్భానికి ఆయన వయసు ఎంత తెలుసా? 85 సంవత్సరాలు. అంటే 40 సంవత్సరాలప్పుడు ఏ విధంగా బలం ఉందో 85 సంవత్సరాలకు కూడా అదే బలం కలిగి ఉన్నాడట. దీనికి గల కారణం ఏం తెలుసా? యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలాన్ని పొందుతారు. ఆమేన్. ఆయన యెహోవా కొరకు కనిపెట్టుకునే వాడిగా కాలేబు జీవితం ఉంటుంది. ఇక్కడ క్రైస్తవులైన మనకి ఈరోజు కాలేబు ద్వారా మనకి దేవుడు చెప్తున్నటువంటి 5 అంశాలు ఏంటంటే, 1, స్థిరమైన విశ్వాసం కలిగిన వారి క్రైస్తవులుగా మనం ఉండాలి. 2వది, మంచి మనసు కలిగి, అంటే డిఫరెంట్ ఆలోచనలతో దేవుడి పట్ల మనం జీవించాలి. 3వది, మనం పూర్ణ మనసు కలిగిన వారమై ఉండాలి. 4వది, మనం 4వదిగా ఏం చూస్తున్నామంటే మంచి సమాచారాన్ని చేరవేసే వారముగా ఉండాలి. 5వదిగా మనం దేవుడి పట్ల మనం ఎదురు చూసేవారు ఉంటే, మనము చాలా వరకు బాప్టిజం చేసుకున్న కొత్తలో ప్రార్థన మంచిగా చేస్తాం, ప్రేయర్లకు మంచిగా వెళ్తాం, ఆరాధన మంచిగా చేస్తాం, ప్రతి మీటింగ్లకి క్రమం తప్పకుండా వెళ్తాం. తర్వాత రాను అవి తగ్గుతూ వస్తుంది. కారణం అదే. ఇక్కడ కాలేబు ద్వారా అదే చెప్తున్నాడు. 40 సంవత్సరాలప్పుడు బలం ఎంతుందో 85 సంవత్సరాలు కూడా ఆయన బలం కలిగి ఉన్నాడంటే కారణం ఆయన యెహోవా కొరకు కనిపెట్టుకునేవాడిగా ఉన్నాడు. మనము బాప్తిజం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నామో దాని తర్వాత మనం చనిపోయేంత వరకు కూడా మనం ఎలా ఉండాలంటే దేవుడి పట్ల విశ్వాసంతో స్థిరంగా ఉండాలని దేవుడు మన కాలేబు ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ గొప్ప విషయాన్ని, ఈ మాటల్ని మీకు చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా నేను భావిస్తూ, నాకు ఈ ఇన్న వాక్యాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన వాచనాలను పూర్తిగా అధ్యాయాలు చదివినట్లయితే ఇంకా మంచి మాటలు దీంట్లో మీకు దేవుడు మాట్లాడతాడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని దేవుడు దీవించాలనుకుంటున్నాను. దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన చేసిన గొప్ప కార్యాలను తలంచుకుంటూ మనం ఆయన ఆరాధించుకుందాం.
ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, పండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, పండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా రాయిరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధన అందరూ స్వరం ఎత్తి, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
మన దేవుడు వ్యాధులను స్వస్థపరిచే దేవుడు అండి. మనం పడిపోయినప్పుడు నిలబెట్టే దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుడిని మనం ఉదయకాల సమయం ఆనందంగా ఆత్మతో సంపూర్ణంగా ఆయన స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. గొంతెత్తి ఆయనందరము ఆరాధించుకుందామండి. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అరుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అరుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. రెండవ వచనం అందరం మరొక్కసారి పాడుకుందామండి. ఎందుకంటే మనల్ని స్వస్థపరిచేది ఆయనే. ఆయన కాకపోతే మనం ఎవ్వరూ స్వస్థపరచలేమండి. ఆయన కాకపోతే మనం స్వస్థత పొందలేమండి. అంత గొప్ప దేవుని మనందరం మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించుకుందాం. దేవా, నీవు నన్ను స్వస్థపరిచే దేవుడవు తండ్రి. నీవు మృతులలో నుండి లేపిన వాడవయ్యా. నీవు యెహోవా రాఫావు తండ్రి. నిన్ను విశ్వసించే దేవుడవు తండ్రి. నీ మీద ఆధారపడిన వాడిని నీవెన్నడూ విడిచిపెట్టని దేవుడవు తండ్రి. అందును బట్టి నీ మీద ఆధారపడుతున్నామయ్యా. యెహోవా రాఫా, నీవే మమ్మల్ని స్వస్థపరచయ్యా అని అందరం గొంతెత్తి ఆయనను ఆరాధిద్దాం. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే,
ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అవునండి, మన దేవుడు మన ఆరాధనకు అర్హుడు. ఎందుకంటే ఆయనను మనం సృజించిన దేవుడు, మన యెహోవా రాఫా మనల్ని స్వస్థపరిచే దేవుడు, మన దేవుడు మనల్ని ఎప్పుడూ స్వస్థపరిచే దేవుడు. యెహోవా ఈరే, ఆయన చూడకపోతే మనం ఈరోజు ఇలా సజీవులుగా ఈరోజు ఇక్కడ నించొని లేమండి. ఎందుకంటే మన దేవుడు చూచుచున్న దేవుడు, స్వస్థపరిచే దేవుడు, చిరకాలము మనతో ఉన్న దేవుడు అండి. అంత గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఏం చేద్దాము, ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, కొంతెత్తనము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా నాయనా తండ్రి, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి ప్రభువా. ఇంతవరకు నిన్ను ఈ రీతిగా గొంతెత్తి ఆరాధించుకోవటానికి, మనస్ఫూర్తిగా ఆరాధించుకోవటానికి నీవు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నీవు చూచుచున్న దేవుడు తండ్రి, యెహోవా ఈరేవు తండ్రి ప్రభా, యెహోవా రాఫావు తండ్రి, నీవు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా నీవు దీవించి ఆశీర్వదించి మనం అడుగుచున్నాం తండ్రి. ఇంత పూర్తిగా ఇంత సమయాన్ని నీవు మాకు ఆరాధించుకోవడానికి ఇచ్చినందుకు ఈ తరుణాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మరి ఒక్కసారి నీ చేతులకి పూజించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నీ దాసుని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. నీ దాసునికున్న ప్రతి గాయం నుంచి విడుదల దయచేయమని ఉదయకాల సమయంలో అడుగుచున్నాం తండ్రి. నీవు యెహోవా రాఫా తండ్రి, స్వస్థపరిచే దేవుడు తండ్రి. నీవు స్వస్థపరచకపోతే ఇంకెవ్వరు కూడా స్వస్థపరచలేరయ్యా, ఎవరు ముట్టలేరు తండ్రి. నీ దాసునికి పూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచు ఉన్నాను తండ్రి. ఆయన కావాల్సిన ప్రతి అనారోగ్య సమస్య నుంచి విడుదల దయచేయమని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా నేను ఇంతవరకు ఆరాధించుకోవడానికి నీవిచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చుందామన్నా.